శైవ క్షేత్రంలో జ్వాలాతోరణం పౌర్ణమి నాడు ప్రత్యేకంగా చేయబడుతుంది. ఆ జ్వాలాతోరణం యొక్క విశిష్టత ఏమిటంటే, శైవ క్షేత్రం ముందు తోరణంగా కర్రలు కడుతూ దానికి జ్వాల వెలిగించి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని ఆ జ్వాలాతోరణం కింద నుంచి 3 మార్లు తీసుకొని వెళ్తారు. ఆ ఉత్సవమూర్తులతో పాటు భక్తులందరూ కూడా దాని గుండా వెళ్తే ఈ జ్వాలాతోరణం నుంచి పాపాలు తొలగిపోయి మన జాతక కర్మల యొక్క నివారణ జరిగి మనకి యమద్వారం నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే అపమృత్యువుని జయించినటువంటి వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటిది కర్మ శరీరం కాబట్టి ఆ కర్మని పాపాలని నేను ఇక్కడే తొలగిస్తానని చెప్పి ఈశ్వరుడు తెలియజేస్తూ ముందు నా వెంట రండి అని చెప్పి ఆయన ముందుగా ఉత్సవమూర్తిగా వెళ్తూ నాతో కూడా ఈ జ్వాలాతోరణాన్ని దాటండి, ఈ కర్మలన్నీ కూడా నివారణ చేస్తాను, మరలా మీరు కర్మలు చేయకుండా పుణ్యాన్ని చేసుకుంటూ ముందుకు సాగండి అని చెప్పి, అలాగే యమసదనంలో మనకి ఈ యమప్రాప్తి అనేటువంటిది లేకుండా అపమృత్యువుని జయిస్తూ ఈ సర్వపాపాలని తొలగించేటువంటి కార్యక్రమమే ఈ జ్వాలాతోరణ కార్యక్రమం. ఈ పౌర్ణమి రోజు ప్రదోష సమయంలో చేసేటువంటి ఈ జ్వాలాతోరణంకి అంత విశిష్టత ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఈ పాపాలను నివారణ చేసి అపమృత్యు భయం తొలగిపోయి మనకి ఆ ఈశ్వరు యొక్క అనుగ్రహం లభిస్తుంది.